హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎవ్రీవన్. నేను మీ ఫిజిక్స్ ప్రభా మేడంని. సో బిఫోర్ క్లాస్లో ఆల్రెడీ ఒక టాపిక్ అప్లోడ్ చేశానండి. ఇది అనదర్ టాపిక్. సో ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ. సో దీన్ని అంటే రెండు రకాలుగా రాశాను నేను. ఒకటి ఎస్ఏకి ఇస్తే ఎలా రాయాలి, షార్ట్కి ఇస్తే ఎలా రాయాలి అనేది. సో చూడండి, ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ అంటే మనం దీంట్లో ఒక ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేస్తాము, అది కంటిన్యూసీ ప్రాసెస్లోని. సో ఈ ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఒక పైప్ తీసుకున్నాను. ఈ పైప్ ఏంటంటే ఒక సైడ్ మనకి ఏరియా లెందీగా తీసుకున్నాను, ఇంకొక సైడ్ ఏరియా స్మాల్ ఏరియా తీసుకున్నాను. ఇందులో వాటర్ అవ్వచ్చు, మిల్క్ అవ్వచ్చు, కిరోసిన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మేబీ. మనం ఎక్కడైతే ఏ పాయింట్ తీసుకున్నామో అలాగే ఎక్కడైతే బి పాయింట్ తీసుకున్నామో ఇక్కడ ఏ టైప్ ఆఫ్ లిక్విడ్ తీసుకుంటున్నామో అదే లిక్విడ్ బిలో కూడా ఫ్లో అవ్వాలండి. అంటే మీరు ఏ దగ్గర తీసుకున్న లిక్విడ్ యొక్క డెన్సిటీ ఎంత ఉంటుందో బి దగ్గర తీసుకున్న లిక్విడ్ యొక్క డెన్సిటీ కూడా అంతే. అంటే కాన్స్టెంట్ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ అన్నది ఈ పైప్లో ఫ్లో అవుతుంది అని దాని మీనింగ్. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏరియాస్ తీసుకున్న, ఒకటి కొంచెం లెందీగా, ఒకటి తక్కువగా. సో ఈ ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీలో మీరు ఎక్కడ తీసుకున్నా దాని యొక్క ఏరియా వెలాసిటీ మల్టిప్లికేషన్ అనేది సేమ్గా ఉంటుంది అని దాని మీనింగ్. అంటే ఇక్కడ ఏరియా లెందీగా ఉన్నప్పుడు దాని యొక్క స్పీడ్ అనేది ఫ్లో, ఏదైతే లిక్విడ్ ఉందో లిక్విడ్ యొక్క ఫ్లో అనేది తక్కువ ఉంటుందండి. ఏరియా తక్కువ ఉన్నప్పుడు దాని యొక్క ఫ్లో అనేది వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు మీరు పైప్ తీసుకున్నారు, వాటర్ పైపు, ఆ పైపు చివరిన గట్టిగా ఇలా ప్రెస్ చేశారనుకోండి, ఏరియా ఏమైపోతుంది, తగ్గిపోతుంది. కానీ వాటర్ ఫ్లో అనేది స్పీడ్ పెరిగిపోతుందండి. సో అంటే ఏరియాని వెలాసిటీ రెండు ఎలా ఉంటాయంటే ఇన్వర్స్లీ ప్రపోజిషనల్గా ఉంటాయి. సో దాని యొక్క టోటల్ మల్టిప్లికేషన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అని దాని మీనింగ్. సో అది మనం దీంట్లో ప్రూవ్ చేయాలి. సో వాల్యూమ్ తీసుకుంటున్నా అండి. వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్ అనేది ఏ అనే దగ్గర టైం టీ అన్న టైంలో, అంటే ఎంత టైంలో ఫ్లో అవుతుంది అంటే, సో ఏ అనే టైంలో అక్కడ వెళ్ళే వాల్యూమ్ అనేది ఏమవుతుందంటే A1 V1 ఎట్ ఎ టైం టీ అనేది, అంటే ఇక్కడ ఏ అనే ప్లేస్. సేమ్ అలాగే బీకి కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తే కనుక అక్కడ ఏమవుతుందంటే A2 V2 ఎట్ ఎ టైం టీ, అంటే ఇక్కడ ఎంత టైంలో వెళుతుందో ఇక్కడ కూడా అదే టైం, సేమ్ టైంలో అని. అంటే మనం 1 సెకండ్ తీసుకుంటే 1 సెకండ్ అండి, 2 సెకండ్ అదే 2 సెకండ్. అంటే మనం ఇక్కడ ఎంత టైం అనేది కన్సిడర్ చేస్తున్నామో అంతే టైంలో వెళ్ళే వెలాసిటీ, దాని యొక్క స్పీడ్ అనేది, అలాగే దాని యొక్క ఏరియా మల్టిప్లికేషన్ వాల్యూ అనేది వాల్యూమ్ అవుతుంది. నెక్స్ట్ మనం మాస్ ఫైండ్ అవుట్ చేస్తే ఏ ప్లేస్లో మాస్ అనేది మీకు ఫార్ములా తెలుసా అండి. జనరల్గా డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ అనేది ఫార్ములా ఏంటంటే మాస్ బై వాల్యూము. సో మాస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అవుతుంది, ఆల్రెడీ మీకు తెలుసు. సో ఇక్కడ మాస్ తీసుకుంటే డెన్సిటీ అనేది రో అండి, ఇంటూ వాల్యూమ్ అంటే ఇది. నెక్స్ట్ అలాగే బి దగ్గర మాస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు డెన్సిటీ అంటే మీకు తెలుసు, బిఫోర్ ఫైండ్ అవుట్ చేస్తాం, వాల్యూమ్ అనేది రో అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఏ ప్లేస్లో ఫైండ్ అవుట్ చేస్తాం, బి ప్లేస్లో కనుక మనం వాల్యూమ్ తీసుకుంటే ఏమవుతుందండి A2 V2 T అవుతుంది. సో ఏ ప్లేస్లో మాస్ అనేది డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అవుతుంది, బి ప్లేస్లో మాస్ అనేది డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అవుతుంది. ఇక్కడ డెన్సిటీ రెండు కూడా నేను రో అనే తీసేసుకున్నాను. లేదు కావాలంటే మీకు రో 1 రో 2 తీసుకుని, సో ఇక్కడ రో 1 ఇక్కడ రో 2 తీసుకుని మనం ఎక్కడ తీసుకున్నా అంటే ఫ్లో అయ్యే లిక్విడ్ మీరు ఏ ప్లేస్లో తీసుకున్నా లేదా బి ప్లేస్లో తీసుకున్నా దాని వాల్యూ అనేది సేమ్, అంటే సేమ్ లిక్విడే ఫ్లో అవుతుంది కాబట్టి దాని యొక్క డెన్సిటీ అన్నది సేమ్ అని తీసుకుంటాం. ఓకే, ఇక్కడ ఇది డెల్టా M1 అనేది డెల్టా M2. సో డెల్టా M1 అనేది తీసుకున్నాము, అలాగే డెల్టా M2 అనేది తీసుకున్నాం. ఈ ఈక్వేషన్ ఎలా తీసుకున్నామంటే బై కన్జర్వేషన్ ఆఫ్ మాస్. కన్జర్వేషన్ అంటే ఏ ప్లేస్లో తీసుకున్న నెట్ మాస్ అనేది సేమ్గా ఉంటుందని దాని మీనింగ్ అండి. సో మనం ఏ అనే దగ్గర చేంజ్ ఇన్ మాస్, బి అనే దగ్గర చేంజ్ ఇన్ మాస్ రెండో కూడా సేమ్, ఎందుకంటే కన్జర్వేషన్ ఆఫ్ మాస్ బేస్ చేసి. దీంట్లో సిమిలర్ టర్మ్స్ అనేవి ఏమవుతాయి, ఇక్కడ డెన్సిటీ సేమ్ అండి, ఇక్కడ టైము సేమ్ కాబట్టి A1 V1 ఈజ్ ఈక్వల్ టు A2 V2 అవుతుంది. అంటే దీన్ని బేస్ చేసి మనం రాసినప్పుడు A1/A2 ఈజ్ ఈక్వల్ టు V2/V1. అంటే ఏని అలాగే వీని రెండు ఎలా ఉంటాయంటే ఇన్వర్స్లీ ప్రపోజిషనల్గా ఉంటాయి. సో దీన్ని బేస్ చేసి ఏవి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనేది ఫైనల్.
సో మీకు ఇంకా అంటే ఇది షార్ట్ కింద ఇస్తే కనుక మీరు ఈ డయాగ్రామ్ వేసి ఈక్వేషన్స్ రాసి ఇక్కడ వరకు రాసి సరిపోతుంది. ఒకవేళ కనుక ఇది మీరు ఎస్ఐగా రాయాలంటే అంటే మోర్ దాన్ 4 మార్క్స్ 4 కానీ 6 మార్క్స్ కానీ అలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్లేస్లో ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్ ఆఫ్ ద వాల్యూమ్ ఎట్ ప్లేస్ ఏ, వాల్యూమ్ ఎట్ ప్లేస్ బి అన్నది 2 రాయాలండి. 2 రాసిన తర్వాత మాస్ అనేది ఏ ప్లేస్ దగ్గర ఎంత ఉంటుంది, బి ప్లేస్ దగ్గర ఎంత ఉంటుంది అనేది 2 నోట్ చేయాలి. ముందు ఇది రాయాలి అంటే మీకు డెన్సిటీకి మాస్కి ఉన్న రిలేషన్ తెలియాలండి. సో జనరల్గా ఇక్కడ చూడండి, అంటే ఈ ఈక్వేషన్ ఎలా వచ్చిందన్నది నేను ఈ పక్కన క్లారిటీగా రాశాను. మాస్ అంటే ఏం రాస్తాము, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. ఇక్కడ చూడండి, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. సో మాస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. సో డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అంటే ఏం రాస్తాం, ఏరియా ఇంటూ చేంజ్ ఇన్ లెంత్ అండి. అంటే వాటర్ ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్లో అవుతుంది కాబట్టి ఎంత చేంజ్ అవుతుంది ఇక్కడ మనకి, డెల్టా ఎక్స్. సో డెల్టా ఎక్స్ అంటే ఏమవుతుందండి, వి ఇంటూ టీ. ఇక్కడ వి అనేది ఏంటంటే వెలాసిటీ ఇంటూ టైం అండి. యాక్చువల్లీ మీరు కావాలంటే చేంజ్ ఇన్ టైం డెల్టా టీ అని కూడా రాసుకోవచ్చు. అంటే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి లిక్విడ్ చేంజ్ అయినప్పుడు టైం కూడా చేంజ్ అవుతుంది కాబట్టి డెల్టా టీ అని రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. దీంట్లో వి అంటే వెలాసిటీ అండి, రో అంటే డెన్సిటీ, ఏ అంటే ఏరియా, టీ అంటే టైం. ఇక్కడ స్మాల్ వి రాసాను చూడండి, ఇక్కడ వి అంటే ఏంటంటే వాల్యూమ్. సో డెల్టా ఎక్స్ అంటే వి ఇంటూ టీ. సో ఇది నోట్ చేసిన తర్వాత అంటే ఫస్ట్ మళ్ళీ 1 by 1 స్టెప్స్ చెప్తున్నాను చూడండి. వాల్యూమ్ ఫార్ములా రాయాలి అట్ ప్లేస్ ఏ, అట్ ప్లేస్ బి. తర్వాత డెన్సిటీకి రిలేషన్ రాస్తాము, మాస్ యొక్క ఈక్వేషన్ రాస్తాము. ఈక్వేషన్ తర్వాత అట్ ప్లేస్ ఏ దగ్గర ఎంత, బి దగ్గర ఎంత రాసి ఆ తర్వాత బై కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని రాసి రెండింటిని ఈక్వల్ చేసి సిమిలర్ టర్మ్స్ క్యాన్సిల్ చేసి ఫైనల్గా ఏవి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని ప్రూవ్ చేస్తామండి. సో దట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ. సో ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ అంటే ఏం లేదండి, ఒక ఈక్వేషన్ పాయింట్అవుట్ చేస్తాం. ఆ ఈక్వేషన్ ఏంటంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ఏరియా ఇంటూ ఫ్లో ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ద లిక్విడ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే మీరు తీసుకున్న పైపులో ఏ ప్లేస్లో తీసుకున్నా దాని యొక్క ప్రోడక్ట్ అనేది సేమ్గా ఉంటుంది. అంటే ఏరియా పెరిగితే స్పీడ్ తగ్గుతుందండి, ఏరియా తగ్గితే స్పీడ్ పెరుగుతుంది. సో ఒకటి పెరిగి ఒకటి తగ్గుతుంది కాబట్టి మీరు ఎక్కడ తీసుకున్నా మల్టిప్లికేషన్ అనేది యూనిక్గా ఉంటుంది, సేమ్గా ఉంటుందని దాని మీనింగ్.